ఎన్టీఆర్ వర్ధంతి ఉత్సవాల అక్కచాటు పింద తడితే అసోటి భక్తి గీతాలతోటి రికార్డింగ్ డాన్సులు చేస్తే ఏమనలేదు. ఎంపీ బాబు గారు క్యాబరే డాన్సులు వేస్తే కళ్ళు మిట్కరిచ్చి చూసిండ్రు. ఆడది కనిపిస్తే కడుపైన చెయ్యాలి, ముద్దైన పెట్టాలి అని బాలయ్య కాకంటే సప్పట్లు కొట్టిండ్రు. అంతెందుకు బీచ్ ఫెస్టివల్స్, బికినీ ఫెస్టివల్స్ తోటి రాష్ట్రంలో టూరిజాన్ని పెంచాలని చూసింది చంద్రాల సార్ కాదా? అప్పు లేవన్నోరు గిప్పులు లేస్తుంది ఏ అని అంటున్నాడు ఓ టీడీపీ కౌన్సిలర్ సారు. మరి ఆ సార్ చేసిన పనేందో తెలుసుకున్నారా? భయం లేని కోడి వాట్సాప్ లో గుడ్డు పెట్టిందట. అవి అట్లే చేసిండు కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ కమ్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమరయ్య సారు. అసలు కథ ఏంటంటే ఇప్పటి జనరేషన్లో కలిసినట్టుండాలి, హైటెక్ సీఎం చంద్రాల్ సార్ పేరుకు తగ్గట్టు ఉండాలని వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీలకు వెళ్ళి గెలిచిన వాళ్ళంతా కలిసి. ఇక ఆ గ్రూప్ లో ఈ పెద్ద మనిషి కుమరయ్య సారు ఓ బయటి దేశం ఆడామె బరివాతల డాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ పెట్టిండు. తెల్లారితే పొద్దుగూకితే ప్రజాసేవకై తనలాటోడా. పాపం బయటి దేశం ఆడామకు మనం అంతా కలిసి బట్టలు గుర్చేయాలని పెట్టిండో. ఆమెను పిలిపించి నంద్యాల నడి సెంటర్లో స్టేజ్ మీద డాన్స్ ఆడిచ్చి జనం అందరినీ ఖుషి చేపిద్దామని అభిప్రాయం అడిగేందుకు పెట్టిండో తెలియదు గాని కండ్లతోని చూడలేని ఆడామె చెడ్డ వీడియోను పోస్ట్ చేసిండు. పాడే ఆ గ్రూపులో మొగోళ్ళ కంటే ఆడ కౌన్సిలర్లే ఎక్కువన్నారట. అసలే మున్సిపల్ వైస్ చైర్మనే ఏం మెసేజ్ పంపిండో చూద్దామని ఓపెన్ చేసే వరకు ఏమున్నది, శివశివ చెప్పరాని ఘోరం కండ్ల ముంగట కనబడి డాన్స్ వేసిందట. ఎట్లుంటదిగా ఫోన్ నేలకు కొట్టినంత పని చేసిర్రట అమ్మలక్కలంతా. అక్క ఏం సంగతులు? స్టెప్ అయితే కంపల్సరీ తీసుకుంటానండి. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాము. ఇది ఒక హేమైన చర్యగా మాత్రం నేను చెప్పగలను. దీని మీద ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఒక లేడీగా చెప్పాలంటే నా మనసు అయితే ఒప్పట్లేదు. చీసీసీ చెప్పకక్క అర్థమైంది గాని ఏడి ఏడవయా మోతవారి ఏమయా పట్వారి ఇట్లా చేయొచ్చునా పెళ్ళం పిల్లలు ఉన్నోనివి? మరి నాకు సెల్ ఏమో జోలు పెట్టుకుంటే అలవాటు లేదు. మామూలు ఇక్కడ డిపోలోకి వచ్చినా కానీ టేబుల్ మీద పెట్టి పోతూ ఉంటాను. అలాగే షాప్లో కానీ టేబుల్ పైన పెట్టిపోయే అలవాటు నాకు లోపల టేబుల్ పెట్టుకునే అలవాటు లేదు. ఇది ఎవరో అవతల పార్టీ వాళ్ళే కావాల్సిగానే నా మీద చేసి బదనాం చేయాలనే ఉద్దేశంతోనే ఇది చేశారు. అగ చూడు రీ శుద్ధపూస నాకు సెల్ ఒత్తుడే రాదు, ఎర్రకట్క పచ్చకట్క అచ్చి అంగూటు గాని వాట్సాప్ అంటే తెలియని వేస్ట్ గాని నేను రేపో మాపో సీఎం అయ్యే పౌరున్నోని నేను ఎదుగుతంటే ఓర్వజాలనోడే నా నెంబర్ మీద పంపిండు అని నెక్కర్లేసుకున్నప్పుడు చదివిన కథలు చెప్పవచ్చే. అయినా బీకాంల ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యేలు రోజుకు 36 గంటలు కనుక్కున్న మంత్రి సార్ ఉండంగా వాట్సాప్ అంటే తెలియని వార్డు కౌన్సిలర్ ఉండడా తీరి. ఇట్లా కాదు కానీ టెక్కు గురు చంద్రాల్ సార్ తోటి మీ అందరికి విడతల వారిగా వాట్సాప్ క్లాసులు, ఫేస్బుక్ ట్యూషన్లు, లొకేషన్ సార్ తోటి ట్విట్టర్ పాఠాలు చెప్పియాల్సిందే. లేకుంటే అమ్మ జాతీయ పార్టీ కీర్తిని అంతర్జాతీయం చేసేటట్టున్నారు అనుకుంటున్నారు పబ్లిక్.